ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక బాటిల్ ఆర్ట్ చేస్తున్నాను. దానికి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. నేను ఇప్పుడు చూపిస్తాను వాటిని. ఇది ఒక గ్లాస్ బాటిల్ తీసుకోవాలి. మనం ఫెవిక్రిల్ పోస్టల్ పెయింట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పాంజ్, ఇంకా ఫెవిక్రిల్ మౌల్డెడ్ క్లే ప్యాకెట్స్ ఈ 4 తీసుకోవాలి. తర్వాత ఒక పౌడర్ తీసుకోవాలి. మనం పౌడర్, ఒక గ్లూ తీసుకోవాలి, ఇంకా 3 బ్రషెస్, ఇంకా 1 మౌల్డెడ్ కటర్. సో ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక కప్లో పౌడర్ వేసుకోవాలి కొద్దిగా. దాని తర్వాత కొద్దిగా గ్లూ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం బ్రష్తో దీన్ని మిక్స్ చేసుకోవాలి బాగా. ఈ తర్వాత మనం ఇది బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఒక కలర్ ఫెవిక్రిల్ పోస్టల్ పెయింట్ ఏదో ఒక కలర్ వేసుకోవచ్చు. నేనైతే లావెండర్ పర్పుల్ వేస్తున్నాను. మీరు మీకు ఇష్టమైన కలర్ వేసుకోవచ్చు. ఎక్కువ కనుక మీకు ఇట్లా కలవకపోతే మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే ఇట్లా అవుతుంది పేస్ట్ లాగా. మనం స్పాంజ్ కొద్దిగా కటర్తో కట్ చేసుకోవాలి. సో ఇంత పీస్ తీసుకోవాలి మనం. సో మనం ఈ స్పాంజ్ని ఆ పెయింట్లో అంతా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం బాటిల్కి ఇట్లా డిప్ చేయాలన్నమాట. సో మనం వన్స్ ఈ కలర్ బాటిల్కి అప్లై చేసేసాక దీన్ని మనం 5 minutes డ్రైకి పెట్టుకోవాలి. అంతలోపు మనం ఈ మౌల్డెడ్ క్లేని మిక్స్ చేసేసుకున్నాం. సో మనం ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ 2 క్లేస్ మనం ఫ్లవర్స్ చేసుకోవాలి. అది కూడా ఎట్లా చేస్తానో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫైనల్గా అయితే ఫ్లవర్స్ మనం 3 చేసుకున్నాము. దాని తర్వాత నేను ఈ బాటిల్ని నా ఫేవరెట్ కలర్స్తో కలర్ చేసుకున్నాను అనమాట. మీరు కూడా ఇట్లా కలర్ చేసుకోవచ్చు దాని తర్వాత. సో ఇది కూడా ఇప్పుడు ఇంకొక 5-10 minutes మనం డ్రైకి పెడితే ఇంకా బాగా వచ్చేస్తుంది మనకి. బాక్స్ వేసుకోవాలి ఒక్కొక్క దగ్గర. దాని తర్వాత స్టిక్ చేసేయాలి. ఇట్లా దాని తర్వాత మనం లీవ్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు దీనికి. అట్లా మనం ఇట్లా కర్వ్ షేప్ వచ్చి మళ్ళీ ఇక్కడ దాకా ఎండ్ అయిపోవాలి. సో ఫ్లవర్స్ అన్నీ అటాచ్ చేసేసుకున్న తర్వాత మనం లీవ్స్ చేసేసుకున్నాం. 6 లీవ్స్ చేసేసుకున్నాను నేను. సో మనం వీటిని దీనికి అటాచ్ చేసేయాలి. మనం ఇట్లా లీవ్స్ అన్నీ పెట్టేసాను నేను. ఇప్పుడు మనం ఈ ఫ్లవర్స్కి ఇంకా లీవ్స్కి పెయింట్ వేసేద్దాం. సో ఫైనల్గా అయితే ఫ్లవర్స్ లీవ్స్ అన్నీ స్టిక్ చేశాక నా వాజ్ ఇట్లా రెడీ అయిపోయింది. దీన్ని మనం ఫ్లవర్ వాజ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.